చిన్నపిల్లల ఆలోచనే అలా ఉంటుంది. మనం ఏం మాట్లాడినా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తారు. ఇక ఈ జీవితంలో భార్గవి మనకు దగ్గర కాలేదు ప్రియ. మనం తనకి దగ్గర అవ్వాలని ప్రయత్నించడం అంటే తన్ని ఇబ్బంది పెట్టడమే. అయినా నువ్వు ఇప్పుడు భార్గవి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? బావగారు వెళ్ళమన్నారండి. డాడీ ఎక్కడున్నారో తెలిస్తే డాడీ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగి అన్యాయంగా తీసుకున్న ఇంటిని తిరిగి ఇచ్చేస్తానన్నారంటే బావగారిలో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోండి. దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఇది నిజమైన ప్రేమ మాత్రం కాదు. ఈ పాపను పైకి పంపించేయాలి. నీకు 2 లక్షలు ఇస్తాను. ఫోటో వెనక అడ్రస్ ఉంది. అసలు మ్యాటర్ ఏంటి? అది నీకు అనవసరం. కావాలంటే ఇంకో 1 లక్ష బోనస్గా ఇస్తాను, తీసుకో. అంతేకాని వివరాలు మాత్రం అడక్కు. నాకు కావాల్సింది నువ్వు ఆ పాపను లేపేయడం, అంతే. ఆ బుడ్డదాన్ని తీసుకొచ్చి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిస్తావా ఇన్స్పెక్టర్? ఇప్పుడు ఆ బుడ్డదాన్ని చంపించేస్తున్నాను. ఏం చేసుకుంటావా చేసుకో. అంతేకాదు, అవసరమైతే నిన్ను కూడా చంపించేస్తాను. నాకు అడ్డం ఎవరొచ్చినా సరే వాళ్ళని ఎవరిని బ్రతకనివ్వను, చంపేస్తాను. ఓకే, నేను ఓకే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? రాత్రి జ్ఞానోదయం అయిందని చెప్పాడు, మళ్ళీ తాగొచ్చాడేంట అని చూస్తున్నావా? ఏం చేయనమ్మా, బాధ. నిన్ను, మీ అమ్మ నాన్నల్ని అందరినీ అవమానించానన్న బాధ. ఆ బాధని తట్టుకోవడం నా వల్ల కావట్లేదమ్మా. అందుకే మర్చిపోదామని మందు తాగాను. తాగితే మత్తు ఎక్కువైపోయి మర్చిపోతాను అనుకున్నాను. బాధ ఎక్కువైపోతుంది ఏంటమ్మా? దీనికి ప్రాయచిత్తం ఒక్కటేనమ్మా, మీ నాన్నగారి పాదాల మీద పడి క్షమాపణలు కోరాలి. లేదంటే పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేయాలమ్మా. అంతేగాని ఈ మందుతో బాధను పోగొట్టుకోవడం నా వల్ల కావట్లేదమ్మా. మీ అమ్మ నాన్నలు ఎక్కడున్నారు? తొందరగా చెప్పమ్మా. దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఇది నిజమైన ప్రేమ మాత్రం కాదు. అన్నయ్య ఇంత మంచిగా ఉన్నాడంటే ముందు ముందు ఏదో పెద్ద ప్రళయమే జరగబోతుందన్నమాట. అన్నయ్యతో కొంచెం జాగ్రత్తగా ఉంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇంకా నేను మారానంటే నువ్వు నమ్మట్లేదు కదూ? ఎవరు నమ్మకపోతే నేనెందుకు బ్రతకాలి? చచ్చిపోతానమ్మా, నేను చచ్చిపోతాను. నేను ఇంక బ్రతకను. ఎందుకు బావగారు అంత బాధపడతారు? మిమ్మల్ని నేను నమ్ముతున్నాను, కానీ అమ్మా నాన్న ఎక్కడున్నారో నాకు మాత్రం ఏం తెలుసు? నేను కూడా వాళ్ళ కోసం ఎంతగా ఆలోచిస్తున్నానో మీకు తెలుసు కదా. నాకు అమ్మా నాన్నల గురించి తెలిస్తే ముందు మీకే చెప్తాను. వాళ్లతో మాట్లాడి మీరెంతగా మారిపోయారో చెప్తాను. మీ దగ్గరికి తీసుకొస్తాను.
ఇప్పటికే చాలా టైం అయింది బావగారు. కూర్చోండి, భోంచేద్దురు గాని. వద్దమ్మా, నా మనసేం బాగలేదు, నాకు తినాలని లేదు. మీరిలా భోంచేయకుండా పడుకుంటే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. కూర్చోండి, నేను వెళ్ళి భోజనం తెస్తాను. మీరిలా భోంచేయకుండా పడుకుంటే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. కూర్చోండి, నేను వెళ్ళి భోజనం తెస్తాను. నువ్వెంత మంచిదానో అమ్మా. నిన్ను నీ తల్లిదండ్రులను ఎంత బాధ పెట్టానమ్మా. అయినా నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావంటే నువ్వు నిజంగా దేవతవమ్మా. బాధ పెట్టిన మీరే ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు కదా బావగారు. మాకు కావాల్సింది మీరిలా ప్రేమగా ఉండటమే కదా. కూర్చోండి, నేను మీకు భోజనం వడ్డిస్తాను. అట్లేనమ్మా. మీ ఆడవాళ్ళని చేత్తో కొట్టి పడగొట్టలేం, కానీ సెంటిమెంట్తో కొట్టి పడగొట్టేయచ్చే. ఈ ప్రేమంతా నీ బాబు నా చేతికి చిక్కేంత వరకే. ఒక్కసారి నా చేతికి చిక్కని మళ్ళీ నా అసలు రూపం బయట పెడతాను. టాక్సీ ఎక్కడికి సార్? అంబర్పేట్ చౌరస్తా. కూర్చోండి. హలో. హలో, ఎవరు మాట్లాడేది? ఏ పాగల్, ఎవరు ఏంది? ఏ టైంలో నేను గాక నీకు ఎవడు ఫోను చేస్తాడు? మీరా? కంగారులో నెంబర్ చూసుకోలేదు. ఎక్కడున్నారు? మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? త్వరగా వచ్చేయండి. ఆరాం నీ దగ్గరకు వస్తుంటే ఒక మంచి కాంట్రాక్ట్ దొరికింది. 2 లక్షల రూపాయల కాంట్రాక్ట్. ఒక చిన్న పిల్లను లేపిస్తే 2 लाख హమారా. చిన్నపిల్లని చంపుతారా? వద్దండి, చిన్నపిల్లని చంపితే పాపం అండి. నీకు నాకు పాపం అంటే 1,000 కాదు, 10,000 కాదు, 2 లక్షలు. ఒక్క దెబ్బతో లైఫ్ సెటిల్ అయిపోతుంది. మీరెన్నైనా చెప్పండి, నాకైతే మనసు ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే మీ మీద బోలెడని కేసులున్నాయి. మీరేమో ఎవరో ఏదో చెప్పారని చంపేస్తారు, వాళ్ళేమో సుఖంగా ఉంటారు. మిమ్మల్ని మాత్రం పోలీసులు వెతుకుతూ ఉంటారు. ఎందుకొచ్చిన జీవితం అండి ఇది? క్యా బాత్ కర్ రహా హై? బక్వాస్ బంద్ కరో. ఏసారి అభయం లేదు. ఆ పని చెప్పింది ఎవరనుకున్నావు? హరి. ఏ పేరు ఎప్పుడన్నా విన్నావు? ఏ బహుత్ బడా ఇండస్ట్రియలిస్ట్ హై. ఆయన మర్డర్ చేస్తుంటే ఓ పాప చూసింది. విట్నెస్ లేకుండా చేయడానికి ఆ పాపని నేను లేపేస్తా అంటే బాస్. అరే, నేనేమన్నా అందరికీ చెప్పి మర్డర్ చేస్తానా? నయ్యే నయ్యి. మిడ్ నైట్ వెళ్ళి ఒక పోటు పొడుస్తా, డబ్బు తెస్తా. నేను వస్తా, నువ్వు ఫోన్ పెట్టా. ఎందుకు బండి ఆపావు? ఎవరు ఆ పాప? ఆ హరిగాడు చంపమని చెప్తే నువ్వు చంపేస్తావా? వాణ్ణి నిన్ను ఇద్దరిని కలిపి చంపేస్తాను. చెప్పరా? ఎవరా చెప్పరా? చూడదా
ఏంటలా చూస్తున్నావు? చేతికి దెబ్బ తగిలితే ఏ హాస్పిటల్కో వెళ్లకుండా నీ దగ్గరికి ఎందుకు వచ్చానగా? నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఈ ఇంట్లో ఉందని చూడటానికి మాత్రం కాదు. నువ్వు చేస్తున్న దురాగతాలు ఇప్పటికైనా ఆపకపోతే నీ రక్తం కళ్ళ చూస్తానని హెచ్చరించడానికి వచ్చాను. అసలు ఆ రోజే నిన్ను చంపుండాల్సింది రా, కానీ నా భార్య మాటకు విలువించి నిన్ను వదిలేశాను. ఆ రోజే నిన్ను చంపేసుండుంటే ఈ రోజు ఒక నిండు ప్రాణం పోయుండేది కాదు. ఇంకొక పసిపాప ప్రాణాన్ని తీయటానికి నువ్వు ప్రయత్నించుండేవాడివి కాదు. రాజేంద్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేంటి పసిపాప ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటి? రేయ్, బిజినెస్ కోసం ప్రాణాలు తీసిన పాపాత్ముడివి రా నువ్వు. నీ ప్రాణాలే పోయే పరిస్థితి వస్తే చూస్తూ ఊరుకుంటావా? ఆ హత్య చూసిన పాపని ఏమీ చేయకుండా వదిలేస్తావా? రేయ్, నువ్వు రామ్దేవ్ని చంపావని నాకు తెలుసు. నువ్వు హత్య చెయ్యటం పాప చూసిందని నాకు తెలుసు. ఆ పాప ఎవరో కూడా నాకు తెలుసు. ఇప్పుడు అదే పాపని చంపించడానికి నువ్వు ఒక రౌడీని పెట్టావని కూడా నాకు తెలుసు. ఈ విషయం నాకెలా తెలిసిందని అనుకుంటున్నావా? నువ్వు పాపను చంపించడానికి ఒక రౌడీని పంపించావే, ఆ రౌడీని నేను పట్టుకోబోతే వాడు నా నుంచి తప్పించుకోవటానికి చేసిన గాయమేరా ఇది. వాడు తప్పించుకున్నాడు కాబట్టే నువ్వు ప్రస్తుతానికి బ్రతికిపోయావు. లేకపోయుంటే ఈ పాటికి వాడిని జైల్లో పెట్టించి నీ మీద కేసు పెట్టుండేవాణ్ణి. ఆ రౌడీగాడికి ఫోన్ చేసి పాపనేమీ చెయ్యొద్దని చెప్పు. నా మాట వినకుండా పాపనేదన్నా చెయ్యాలని చూశాడే అనుకో, నాలోని ఉగ్ర నరసింహావతారాన్ని మళ్ళీ నువ్వు చూడాల్సి వస్తుంది. నాన్నా, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? అమ్మ ఎలా ఉంది? ఏమైంది నాన్న? ఈ రక్తం ఏంటి? ఒక రౌడీ వెధవని పట్టుకోబోతుంటే చిన్న దెబ్బ తగిలిందమ్మా. నాకేం కాదు గాని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనిషిలా బ్రతకమని మీ బావకు చెప్పు, లేకపోతే మట్టిలో కలిసిపోతాడు. వెళ్ళొస్తానమ్మా. చెప్పాను కదా, పాపకేదన్నా జరిగిందో ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి